ఓవైపు సివిల్ సర్వెంట్ల సమ్మె, మరోవైపు ప్రైమరీ అసిస్టెంట్ టీచర్స్ ఆందోళనలు, ఇంకోవైపు సైన్యం, రాజకీయ పార్టీల నుంచి ఎన్నికలు నిర్వహించాల్సిందే అని తీవ్ర ఒత్తిళ్లు. యూనుస్ మాత్రం ఇవేవీ లెక్క చేయకుండా భారత వ్యతిరేక చర్యల్లో బిజీగా గడుపుతున్నాడు. మళ్లీ ఈ ఛాన్స్ రాదన్నట్లుగా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులను జైళ్ల నుంచి రిలీజ్ చేస్తున్నాడు. భారత వ్యతిరేకతే లక్ష్యంగా పుట్టుకొచ్చిన జమాతే ఇస్లామీ టాప్ టెర్రరిస్టును ఉరిశిక్ష రద్దు చేసి మరీ రిలీజ్ చేశారు. అతడు మరెవరో కాదు, 1971 యుద్ధంలో హిందువులను ఊచకోత కోసిన నరరూప రాక్షసుడు ఏటీఎం అజ్రాహుల్ ఇస్లాం. 1200 మంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్న కిరాతకుడు ఇతడు. కానీ అజ్రాహుల్ ఇస్లాంను ఆఘమేఘాల మీద విడుదల చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? హిందువులను ఊచకోత కోసిన కిరాతకుణ్ణి విడుదల చేస్తే భారత్కు యూనస్ ఇచ్చిన సందేశం ఏంటి? మరోసారి బంగ్లాదేశ్లో కల్లోలం రేగబోతుందా? ఇండియా లక్ష్యంగా భారీ ఉగ్ర కుట్రకు యూనస్ తెరలేపాడా? జమాతే ఇస్లామీని భారత్పై ఎగదోయడమే యూనస్ లక్ష్యమా? నరరూప రాక్షసుడు అజ్రాహుల్ రిలీజ్ వెనుక వ్యూహం ఏంటి? బంగ్లాదేశ్ లో 2024 ఆగస్టు నాటి పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా నిరసనలు, ఆందోళనలే దర్శనమిస్తున్నాయి. దుష్ప్రవర్తనకు పాల్పడిన సివిల్ సర్వెంట్స్ ని 14 రోజులుగా ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేసేందుకు అనుమతినిస్తూ యూనస్ ప్రభుత్వం ఇటీవలే ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనిపై బ్యూరోక్రసీ నుంచి తీవ్రస్థాయి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలకు ఆందోళనలు విస్తరిస్తామని సివిల్ సర్వెంట్స్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాజాగా తమ జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ప్రైమరీ అసిస్టెంట్ టీచర్స్ యూనిటీ కౌన్సిల్ పేరుతో టీచర్లు నిరవధిక సమ్మె ప్రారంభించారు. అయితే ఈ ఆందోళనలు ఆ రెండు గ్రూపులు చేస్తున్నవి కావు. మరి ఎందుకు చేస్తున్నారు? ఎవరు వీళ్ళు? వీరి డిమాండ్స్ ఏంటి? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే ఓ నరరూప రాక్షసుడు గురించి తెలుసుకోవాలి. ఏటీఎం అజ్రాహుల్ ఇస్లాం. ఈ పేరు వినిపిస్తే బంగ్లాదేశ్లోని హిందువులు నిలువున వణికిపోతారు. 1971 యుద్ధంలో ఈ కిరాతకుడు చేసిన అరాచకాలను తలుచుకుంటే నిద్రలోనూ ఉలిక్కి పడతారు. 1256 హత్యలు, 17 కిడ్నాపులు, 13 అత్యాచారాలు. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాట సమయంలో అజ్రాహుల్ ఇస్లాం క్రిమినల్ ట్రాక్ రికార్డులే ఇవన్నీ. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటం సమయంలో రంగుపూరా ప్రాంతంలో ఎన్నో అకృత్యాలు చోటు చేసుకున్నాయి. వాటన్నింటి వెనుక ఏటీఎం అజ్రాహుల్ ఇస్లాం ఉన్నాడు. అమాయకుల్ని చంపడం, అత్యాచారం, కిడ్నాపులు చేయడంతో పాటు ఇళ్లను తగలబెట్టడం, పౌరులను హింసించడంతో పాటు అనేక దురాగతాలకు పాల్పడ్డాడు. ఈ కేసుల్ని విచారించిన ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ 2014 డిసెంబర్లో అజ్రాహుల్ కు మరణశిక్ష విధించింది. ఇతడితో పాటు జమాతే ఇస్లామీ పార్టీకి చెందిన 4 నేతలు, బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి చెందిన ఓ నాయకుడికి కూడా మరణశిక్ష పడింది. అయితే ఈ 5గురికి ఉరిశిక్ష అమలు కాగా ఇతడు మాత్రమే ప్రాణాలతో ఉన్నాడు. పలుసార్లు తీర్పును సవాలు చేయగా చివరకు యూనస్ ప్రభుత్వ హయాంలో మరణశిక్ష నుంచి తప్పించుకున్నాడు. అజ్రాహుల్ ఇస్లాం మరణశిక్షను సవాల్ చేస్తూ 2015లో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కానీ గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ 2019లో న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీనిపై 2020లో రివ్యూ పిటిషన్ వేయగా 7 సభ్యుల ధర్మాసనం అతన్ని నిర్దోషిగా తేలుస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. అయితే సొంత తీర్పును రద్దు చేస్తూ అపెలేట్ డివిజన్ నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారని ఓ సుప్రీం న్యాయవాది స్వయంగా ప్రకటించారు. మరో కేసులో షేక్ హసీనా కుమారుడి హత్యకు కుట్ర పన్నిన నిందితుణ్ణి కూడా ఢాకా కోర్టు విడుదల చేసింది. ఈ 2 ఘటనల్ని బట్టి బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఢాకా నిరసనల వెనుక అసలు కథ ఇదే. నరరూప రాక్షసుడి విడుదలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఇక్కడ అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఈ రాక్షసుణ్ణి యూనస్ సర్కార్ ఇప్పుడే ఎందుకు విడుదల చేసింది? కొన్ని వారాలుగా యూనస్ ప్రభుత్వం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. త్వరగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీతో సహా వివిధ రాజకీయ పార్టీలు ఇటీవల నిరసనలు నిర్వహించాయి.
తాను చేపట్టనున్న కీలకమైన సంస్కరణలకు రాజకీయ పార్టీల నుంచి మద్దతు లేని కారణంగా తన పదవికి రాజీనామా చేస్తానని మే 23న యూనస్ హెచ్చరించారు. ఎన్నికల కార్యాచరణ ప్రకటించాలని బీఎన్పీ డిమాండ్ చేస్తుండగా డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాలని ఆర్మీ చీఫ్ జవాన్ వార్నింగ్ ఇచ్చారు. యూనస్ తన అధికారాన్ని పట్టుకుని వెళ్లాడేందుకే ఎన్నికలను జాప్యం చేస్తున్నారని బీఎన్పీ ఆరోపించింది. యూనస్ మద్దతుదారులైన విద్యార్థి నేతలకు చెందిన నేషనల్ సిటిజన్స్ పార్టీ మినహా మిగతా అన్ని వర్గాలు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఇంతటి కష్టకాలంలో జమాతే ఇస్లామీకి చెందిన ఓ కిరాతకుడి విడుదల చిన్న విషయమేం కాదు. ఏదో పెద్ద ప్లాన్తోనే ఇదంతా జరుగుతోంది అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఆ అనుమానాలకు కారణం జమాతే ఇస్లామీ రక్త చరిత్రే. జమాతే ఇస్లామీ 1975లో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలనే లక్ష్యంతో ముస్లిం బ్రదర్హుడ్తో అనుబంధం ఉన్న సయ్యద్ అబుల్ అలా మౌదూదీచే స్థాపించబడింది. జమాతే ఇస్లామీ అంటే ఇస్లాం సమాజం అని అర్థం. ప్రపంచాన్ని ఇస్లామిక్ పాలనలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఉంది. ముఖ్యంగా భారత వ్యతిరేకతే లక్ష్యంగా కుట్రలు చేయడంలో టాపులో ఉంటుంది. ఈ సంస్థ బంగ్లాదేశ్లోని అతి పెద్ద ఇస్లామిస్టు పార్టీలలో ఒకటి. గతంలో మాజీ ప్రధాని ఖలీదా జియా బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీతో పొత్తు పెట్టుకుంది. 1971 యుద్ధ సమయంలో పాకిస్తాన్ దళాలకు సహకరించినందుకు బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోని మొదటి ప్రభుత్వం ఈ సంస్థను మొదట నిషేధించింది. జమాత్ సభ్యులు రజాకార్, అల్ బదర్, అల్ షామ్స్, శాంతి కమిటీ వంటి సహాయక దళాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు. వీరు బెంగాలీ స్వాతంత్ర్య సమర యోధులపై ముఖ్యంగా హిందువుల్ని లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలకు పాల్పడ్డారు. బంగ్లా ఎన్నికల సంఘం 2013లో న్యాయస్థానం తీర్పును అనుసరించి జమాత్ రిజిస్ట్రేషన్ ని రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని 2023లో సుప్రీంకోర్టు అపిలేట్ డివిజన్ సమర్థించింది. ఆగస్టు 1, 2024న హసీనా సర్కార్ జమాతే ఇస్లామీ దాని విద్యార్థి విభాగాన్ని అధికారికంగా నిషేధించింది. తర్వాత కొన్నాళ్లకే యూనస్ సర్కార్ ఆ నిషేధాన్ని ఎత్తేసింది. అలాంటి ఉగ్ర సంస్థను నరరూప రాక్షసుడు అజ్రహుల్ ఇస్లాం విడుదల ద్వారా మరింత బలోపేతం చేసినట్టయింది. బంగ్లాదేశ్ మాత్రమే కాదు, జమాతే ఇస్లాం దాని విద్యార్థి విభాగం ఇస్లామీ జమియత్ తలాబా ద్వారా తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొన్నప్పటికీ పాకిస్తాన్లో రాజకీయ శక్తిగా కొనసాగుతోంది. హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, ముస్లిం బ్రదర్హుడ్తో సహా వివిధ మిలిటెంట్ గ్రూపులతో ఈ సంస్థకు సంబంధాలు ఉన్నాయి. యూరోప్, యుఎస్లో జమాత్ దక్షిణాసియా వలస సంఘాల ద్వారా నెట్వర్క్ ఏర్పాటు చేసింది. ఇది ఇస్లామిక్ సంస్థలు సమాజ రాజకీయాలను ప్రభావితం చేసే యూకేలో యాక్టివ్గా ఉంది. జమాతే ఇస్లామీ బంగ్లాకు అబ్బాస్ అలీ ఖాన్ తాత్కాలిక అమీరుగా ఉన్నాడు. ఇతడి లక్ష్యం కూడా బంగ్లాదేశ్ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చడంతో పాటు భారత్లో విధ్వంసాన్ని సృష్టించడం కూడా. బంగ్లాదేశ్లో మరోసారి అల్లర్లు చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు నిర్వహించడానికి యూనస్ సిద్ధంగా లేడు. కాబట్టి త్వరలో మరోసారి హింసాత్మక ఘటనలు జరిగే అవకాశాలు లేకపోలేదు. అలాంటి పరిస్థితి వస్తే యూనస్ ప్రభుత్వానికి మద్దతుగా జమాతే ఇస్లామీ మరోసారి విధ్వంసానికి దిగొచ్చు. అప్పుడు ఏటీఎం అజ్రహుల్ ఇస్లాం వంటి కిరాతకుల కుట్రలు ఊహకందని విధంగా ఉంటాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ అల్లర్ల ముసుగులో ఉగ్రవాదుల్ని భారత్లోకి ఎగదోసే ప్రయత్నాలు కూడా జరగచ్చు. ఈ మొత్తం వ్యవహారాన్ని పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ముందుండి నడిపించే అవకాశాలు లేకపోలేదు. ఇవన్నీ చూస్తుంటే భారత్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం ముందే ఉన్నట్టు కనిపిస్తోంది.